కార్డియో చేయడం వల్ల బెనిఫిట్స్ చెప్తారా? డెఫినెట్లీ అండి. సో కార్డియో అంటే మనకి యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 11 సిస్టమ్స్ అంటాం మనం. సో 11 సిస్టమ్స్లో వన్ ఆఫ్ ద 2 మేజర్ సిస్టమ్స్ ఈజ్ మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని అంటాం ఒకటి, ఇంకోటి ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్. ఇవి రెండు ఎప్పుడు సినర్జీగా వర్క్ అవుతూ ఉంటాయి. సో రెండింటిని కలిపి మనం కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం. సో అందుకనే మనం కార్డియో అని అంటున్నాం దాన్ని, ఎందుకంటే it enhances the efficiency of both cardiovascular system and respiratory system. సో ఇది ఎందుకు చేయాలి అంటే డెఫినెట్లీ అండి దానికి ఏంటంటే ఒకప్పుడు మన లైఫ్లో మంచి మూమెంట్ ఉండేది. అంటే మనకి రెగ్యులర్గా చేసుకునే ఫంక్షనల్ యాక్టివిటీస్లో మూమెంట్లో మన హార్ట్ అండ్ లంగ్ అనేది ఆక్సిజనేట్ చేస్తూ ఉంటుంది బ్లడ్ని అండ్ టిష్యూస్ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో లైఫ్ అనేది చాలా సిడెంటరీ అయిపోయింది, డెస్క్ జాబ్స్ ఎక్కువ అయిపోయాయి, లిప్స్ వాడతారు, స్టేట్స్ తీసుకోరు. దానివల్ల ఏమైందంటే వీటి ఎఫిషియన్సీ తక్కువ అయిపోయింది, ఎందుకంటే నీడ్ లేదు కాబట్టి బాడీలో. సో మన బాడీకి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ప్రిన్సిపల్ ఉంటుంది. మీరు ఒకవేళ సిస్టమ్స్ని వాడలేదు అనుకోండి ఎఫిషియెంట్గా, వాటి ఎఫిషియన్సీ మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంటుంది. సో వీటిని మళ్ళీ రిజ్యూవినేట్ చేసుకోవాలి, మళ్ళీ ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోవాలి అంటే మనం కార్డియో ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హార్ట్కి అండ్ బాడీకి. సో మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనము కార్డియో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది తక్కువ అవుతుంది. మనకి యూజువల్గా రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది అబ్నార్మల్గా తక్కువ ఉంటుంది. నేను దీనికి డిఫరెన్స్ చెప్తాను. బేసిక్గా ఏంటంటే మనకి రెస్టింగ్ హార్ట్ ఏంటంటే మనకి 1 minute మన హార్ట్ ఎన్ని బీట్స్లో మొత్తం మన బాడీలో ఉన్న బ్లడ్ని పంప్ చేస్తుంది. సో యూజువల్గా నా యావరేజ్ అందరికీ 72 beats per minute ఉంటుంది. కానీ ఈ కార్డియో ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయడం వల్ల రెస్టింగ్ హార్ట్ రేట్ తక్కువ అవుతుంది. ఇది ఎలా అవుతుందో నేను చెప్తాను. కానీ ఈ రెస్టింగ్ హార్ట్ రేట్ కొన్ని అబ్నార్మల్ పాథలాజికల్ కండిషన్స్లో కూడా అవుతుంది. దాన్ని మనం బ్రాడికార్డియా అని అంటాం. హై ఉంటేనేమో టాకికార్డియా అంటాం, లో ఉంటే బ్రాడికార్డియా అంటాం. కానీ ఇది హెల్దీ వేలో తగ్గించుకోవడం వల్ల మనకి హార్ట్ రేట్ రిజర్వ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల యూజెస్ ఏంటనే కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలంటే మన హ్యూమన్ బాడీలో ఒక 5 liters to 5.5 liters ఆఫ్ బ్లడ్ క్యారీ చేస్తాం మనం. సో అది per minute మొత్తము అది సర్క్యులేట్ అవ్వాలి బాడీ అంతా. దాన్ని మనం కార్డియాక్ అవుట్పుట్ అని అంటాం. ఒక మినిట్కి మన బాడీ మొత్తము సప్లై చేసే బ్లడ్ అనమాట అది. సో ఒక బీట్కి రిలీజ్ అయ్యే బ్లడ్ని మనము స్ట్రోక్ వాల్యూమ్ అని అంటాం. సో ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా కార్డియో ఎక్సర్సైజ్ చేయడం వల్ల నియో క్యాపిలరైజేషన్ అనే ఒక మనకి అబిలిటీ వస్తుంది. నియో క్యాపిలరైజేషన్ అంటే ఏంటంటే న్యూ క్యాపిలరీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది అవ్వాలి. కార్బన్ డైఆక్సైడ్ ఏమో తీసుకోవాలి, మళ్ళీ ఆక్సిజన్ ఏమో సెల్స్కి ఇవ్వాలి. సో వీటి ఎఫిషియన్సీ పెంచడానికి మన బాడీ అనేది న్యూ క్యాపిలరీస్ని బిల్డ్ చేస్తుంది. దాన్ని మనం నియో క్యాపిలరైజేషన్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ పెద్దది అవుతుంది కాబట్టి బ్లడ్ అనేది తొందరగా టిష్యూ లోపలికి ఆక్సిజన్ అండ్ టిష్యూ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ హార్ట్ లోపలికి పంపించేస్తుంది. మళ్ళీ హార్ట్ మళ్ళీ లంగ్స్కి ఆక్సిజనేట్ చేయడానికి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి వచ్చి పంప్ చేయడానికి మొత్తం సైకిల్ అంతా కూడా క్యాస్కేడ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ ద హార్ట్ అనేది హైపర్ట్రోఫీ అవుతుంది. నార్మల్లీ అవుతుంది, అబ్నార్మల్లీ కాదు. కొన్ని ప్యాథలాజికల్ కేసులో అది అబ్నార్మల్లీ ఎన్లార్జ్ అయిపోతుంది. కానీ మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లెఫ్ట్ వెంట్రికల్ యూజువల్గా హార్ట్ అనేది కూడా మజిల్ మనకి ఇప్పుడు బైసెప్ ఎలా అయితే పెరుగుతుందో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హార్ట్ విచ్ ఇస్ అ కార్డియాక్ మజిల్ ఆల్సో గెట్స్ బిగ్ ఇన్ సైజ్. అంటే దాని లిమిటేషన్లో అది కొంచెం పెద్దగా అవుతుంది, దాని ఛాంబర్స్ పెద్దగా అవుతాయి. సో దట్ మోర్ బ్లడ్ కెన్ అక్యుములేట్ ఇన్ ద ఛాంబర్స్. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఒక బీట్కి యూజువల్గా యావరేజ్గా 63 ml బ్లడ్ని పంప్ చేస్తే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ బ్లడ్ పంప్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్ కార్డియాక్ అవుట్పుట్ అనేది కూడా మీకు తక్కువ బీట్స్లో కంప్లీట్ బ్లడ్ సర్క్యులేట్ అయిపోతుంది బ్లడ్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి రెస్టింగ్ హార్ట్ రేట్ తక్కువ అయిపోతుంది. సో రెస్టింగ్ హార్ట్ రేట్ తక్కువైనప్పుడు మీకు హార్ట్ రేట్ రిజర్వ్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు మీకు క్రిస్టియానో రొనాల్డో తీసుకోండి, ఆర్ ఎలియూడ్ కిప్చోగే తీసుకోండి, వీళ్ళందరూ అథ్లెట్స్ అన్నమాట. ఎవ్రీడే వీళ్ళు రన్నింగ్ కార్డియో చాలా చేస్తూ ఉంటారు. సో వీళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ 40-45లో ఉంటుంది. మన రెస్టింగ్ హార్ట్ రేట్ 72లో ఉంటుంది. వీళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ 40లో ఉంటుంది. వీళ్ళకి ఎంత రిజర్వ్ ఉంది ఇప్పుడు? 32 beats per minute రిజర్వ్ ఉంది. అంటే మనం ఒక 32 beats రేజ్ చేసాం అనుకోండి మన లైఫ్లో, అంటే మనం 102 వరకు వెళ్ళాం అనుకోండి, మనకు ఆయాసం వస్తూ ఉంటుంది. వాళ్ళు 30 beats రేజ్ చేస్తే వాళ్ళు 72లో ఉంటారు, వాళ్ళకి ఆయాసం రాదు. యు గాట్ దట్ థింగ్. బేసిక్గా వాళ్ళకు ఒక సూపర్ అబిలిటీ అనేది వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పని చేసినా కూడా వాళ్ళు హార్ట్ రేట్ రిజర్వ్ అనేది కాపాడుతుంది వాళ్ళని. సో ఈ విధంగా హార్ట్ రేట్ రిజర్వ్ పెంచుకోవచ్చు. తక్కువ బీట్స్లో మనకి బ్లడ్ అంతా కూడా ఆక్సిజనేట్ అయిపోయి మళ్ళీ టిష్యూ కూడా ఆక్సిజనేట్ అయిపోతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద బెనిఫిట్ అది. దీంతో పాటుగా మనకి మైటోకాండ్రియల్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. మైటోకాండ్రియల్ డెన్సిటీ అంటే సెల్లో ఒక మైటోకాండ్రియా ఒక సెల్ ఆర్గనల్. ఈ మైటోకాండ్రియాలోనే మీ పవర్ అనేది మీ ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అని కూడా అంటాము. సో వీటి డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యి పవర్ అవుట్పుట్ అనేది ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట.
అండ్ దీంతో పాటుగా మనకి యాంజియోజెనసిస్ అనే ఒక అబిలిటీ కూడా మళ్ళీ కిక్ స్టార్ట్ అవుతుంది. యాంజియోజెనసిస్ ఏంటంటే ఒక హెల్దీ ఇండివిజువల్లో ఒకవేళ ఏదైనా క్యాపిలరీ బ్లాక్ అయింది అనుకోండి, ఏదైనా బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది, బాడీకి న్యూ క్యాపిలరీస్ని న్యూ వెజల్స్ని జనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దాన్ని మనం యాంజియోజెనసిస్ అని అంటాం. ఎప్పుడైనా బ్లడ్ వెజల్ రప్చర్ అయినా, డ్యామేజ్ అయినా, క్లాట్ అయినా న్యూ వెజల్స్ ఫామ్ అవ్వడానికి ఈ యాంజియోజెనసిస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దాని ఎఫిషియన్సీ అనేది. సో ఇవి చాలా వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ కార్డియో. దీంతో పాటుగా VO2 max అనేది ఇంక్రీజ్ అవ్వడము. VO2 max అంటే అబిలిటీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ యువర్ బాడీ. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ప్రజలు మాత్రం కార్డియో ఫ్యాట్ లాస్కి చేయాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిందే. నియో క్యాపిలరేషన్ కానీ, VO2 max కానీ, రెస్టింగ్ హార్ట్ రేట్ కానీ, మైటోకాండ్రియల్ డెన్సిటీ కానీ, ఇవన్నీ హార్ట్, వెజల్స్, లంగ్స్కి సంబంధించింది. ఇక్కడ ఎక్కడ కూడా ఫ్యాట్ లాస్ లేదు. ఫ్యాట్ అనేది ఒక బై ప్రొడక్ట్గా మనకు వస్తుంది. ఫ్యాట్ లాస్ అనేది ఈ బెనిఫిట్స్ తో పాటు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. బై ప్రొడక్ట్ గా అవుతుంది. అంటే బై ప్రొడక్ట్ అంటే ఒక ఎండ్ ప్రొడక్ట్ గా, దాన్ని సెపరేట్ గా ఏం చేయక్కర్లేదు, సెపరేట్ గా చేయాలి మీ న్యూట్రిషన్ తోనే. అవునా? యాక్చువల్ గా ఎక్సర్సైజ్ కి ఫ్యాట్ లాస్ కి లింక్ లేదు. ఎక్సర్సైజ్ అనేది మనం ఎండ్యూరెన్స్, స్టామినా పెంచుకోవడానికి చేస్తాము. ఫ్యాట్ లాస్ అనేది మీరు కొంచెం ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి. కానీ ఫ్యాట్ మెయిన్ గా రెడ్యూస్ అవ్వాలంటే న్యూట్రిషన్ మీద ఎక్కువ గోల్ పెట్టాలి అండ్ స్లీప్ మీద ఎక్కువ గోల్ పెట్టాలి. కానీ మీరు సిన్స్ మీ క్యాలరీస్ ని ఎక్స్పెండ్ చేస్తున్నారు కాబట్టి కొంత అమౌంట్ లో ఫ్యాట్ అనేది పోతుంది. సో నా సజెషన్ ఏంటంటే కార్డియోని ఇంతకుముందు నేను చెప్పిన బెనిఫిట్స్ కోసం చేయండి తప్పించి నేను ఫ్యాట్ తగ్గాలి కాబట్టి కార్డియో చేస్తానని అనుకోకండి. రైట్, థ్యాంక్ యూ.